హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. రీసెంట్లీ ఫిబ్రవరి 12th మా క్లినిక్ స్టార్ట్ చేసి అలాగే రవిడే న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 6 months కంప్లీట్ అయింది. ఈ 6 monthsలో మేము 1500 పైగా పేషెంట్స్ని చూడడం జరిగింది. అనేక మంది రికవర్ అవడం జరిగింది. చాలామంది చాలా పాజిటివ్ హెల్త్ తోటి, చాలా మంచి హెల్త్ తోటి రికవర్ అయ్యి మాకు థ్యాంక్స్ చెప్పడం. అందులో కొన్ని మాత్రం నేను టెస్టిమోనియల్స్ కింద వీడియోస్ చేశాను. చాలామంది ఈ మధ్య వస్తున్నారు, చాలా బాగా తగ్గినాయి, రికవర్ అయ్యమని చెప్పి. అన్నిటిని నేను వీడియో చేయలేను, దానికి చాలా అయిపోతుంది. అందుకని చాలా టెస్టిమోనియల్స్ అసలు పోస్ట్ చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్ మ్యాటర్ ఉంటే అప్పుడు వాళ్ళవి మాత్రమే టెస్టిమోనియల్స్ తీసుకుని పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఒకటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్ ప్లానస్ పేషెంట్స్ ఒక 15 మంది తగ్గినా అందులో నేను ఓన్లీ ఒకళ్ళని చూపించగలను. మొత్తం అందరినీ అలాగా టెస్టిమోనియల్స్ తీసుకుంటూ ఉంటే బాగోదు. అలాగే నిన్న టీఆర్టీ మీద ఒక ఎక్స్పీరియన్స్ పోస్ట్ చేశాను. అలాగే టీఆర్టీ మీద చాలా మందికి చాలా మంచి బెనిఫిట్స్ జరిగినాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ పోస్ట్ చేశాను అనమాట. సో ఇలాగా కొన్ని టెస్టిమోనియల్స్ పోస్ట్ చేసినప్పటికీ చాలా మంది రికవర్ అయ్యారు. అలాగే కొంతమంది రికవర్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఏంటంటే, నేను చెప్పాను కదా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే సరిగ్గా డైట్ చేయకపోయినా, ఇలాగ కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది సరిగ్గా చేయలేకపోయారు, డైట్ సరిగ్గా రికవర్ కాలేకపోయారు. బట్ డెఫినెట్లీ వీళ్ళు కానీ ఫాలోఅప్స్కి వచ్చి కరెక్ట్గా నా గైడెన్స్లో వాళ్ళు డైట్ చేసి వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్లీ అందరూ కూడా రికవర్ అవుతారు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అండి, ఒకటే అందరూ గుర్తుంచుకోవాల్సింది డైజెషన్. అసలు డైజెషన్ అనేది బాగుంటే అసలు ఆటోఇమ్యూన్ జబ్బులే రావు. చాలా జబ్బులు, ఆటోఇమ్యూన్ అనే కాదు, ఈవెన్ డయాబెటీస్ రాదు, అనేక జబ్బులు అసలు రావండి డైజెషన్ బాగుంటే. డైజెషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆటోఇమ్యూన్ పేషెంట్స్లో గమనించేది ఏంటంటే, వాళ్ళకి మొదట డైజెషన్ ఇష్యూ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి ఆటోఇమ్యూన్ కండిషన్ వస్తుంది. అందువల్ల మీరు ఏదైనా డైట్ చేయండి, ఫస్ట్ మీకు డైజెషన్ బాగుండాలి. డైజెషన్ బాగుంటేనే ఆ డైట్ పనిచేస్తుంది. సో ఎవరైనా సరే మీకు డైజెషన్ బాగాలేదు అంటే, ఏది ఎవ్రీడే డైట్లో ఉన్నప్పుడు కూడా మీకు డైజెషన్ సరిగ్గా లేదు అంటే, అప్పుడు మీరు డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు డైజెషన్ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేస్తేనే ఎవ్రీడే డైట్ మీకు పనిచేస్తుంది. మీకు అన్ని పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో డైట్ ద్వారా మీకు వచ్చే పాజిటివ్స్ అన్నీ కూడా మీ డైజెషన్ బాగుంటేనే వస్తాయి. డైజెషన్ బాగోకపోయినా కూడా కొన్ని పాజిటివ్ అవుట్కమ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ డైజెషన్ బాగుంటే మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎనీవే, ఇంకా ఈ లాస్ట్ 6 monthsలో ఇలా అనేక పాజిటివ్స్ జరిగినాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ లేని మాకు. అలాగే మా సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి. అందరూ 100% పర్ఫెక్ట్గా ఉండదు కదా. అంటే మిస్టేక్స్ అంటే ఎస్పెషల్లీ దేని విషయంలో జరిగినాయి అంటే, కొంతమందికి ట్రీట్మెంట్ ప్లాన్స్ లేట్ అవ్వడం, కొంతమందికి వాట్సాప్ చాట్లో సరైన టైంకి రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం. అండ్ రీసెంట్లీ నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే, అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తున్నప్పుడు సరైన రెస్పాన్స్ మా టీం నుంచి రావట్లేదు అని, మా టీంలో వాళ్ళు కొంచెం అవమానకరంగా మాట్లాడుతున్నారని, వెటకరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది నుంచి నాకు వచ్చింది ఫీడ్బ్యాక్. నేను ఆ ఫీడ్బ్యాక్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. కాబట్టి అతి త్వరలో నేను ఎవరైతే ఈ ఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకుని మీకు అపాయింట్మెంట్స్ అది సెట్ చేస్తారో దానికి ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్ని నేను ఎంప్లాయీ మా టీంలోకి తీసుకోబోతున్నాను అనమాట. సో ఇకపై ఈ కంప్లైంట్ కూడా ఉండకూడదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను రీసెంట్లీ కొన్ని ఆథెంటిక్ ఆడియో రికార్డింగ్స్ అది వినడం జరిగింది. అది చూసాక నాకు కూడా అర్థమైంది, అవును కొంతమంది డెఫినెట్లీ ఫీల్ అవుతారు, వాళ్ళ రెస్పాన్స్లు ఎలా ఉంటాయి. ఎస్పెషల్లీ 1 month పోయాక కానీ అపాయింట్మెంట్ లేదు అన్నప్పుడు, 1 month అన్నప్పుడు కొంచెం వెటకారంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూసాక నాకు అనిపించింది డెఫినెట్లీ ఇది మా సైడ్ నుంచి కరెక్ట్ కాదు అని. బేసికలీ నేను ఇది డెఫినెట్లీ నమ్ముతానండి. ఇప్పుడు రెస్పాన్స్ అనేది ఎప్పుడు కూడా మనం చాలా పొలైట్గా ఇవ్వాలి. సేమ్ థింగ్ అండి, ఇప్పుడు 5-star హోటల్కి మనకి రోడ్డు పక్కన కనిపించే హోటల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 5-star హోటల్కి మీరు వెళ్ళేదంటే మొత్తం రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రతి చోట కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంటుంది. ఆ రెస్పెక్ట్గా అంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు, చెప్పాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే లగ్జరీస్తో పాటు. అదే మన చిన్న హోటల్కి వెళ్తే వాళ్ళు అసలు అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. సో ఆ క్వాలిటీ అనేది మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ బట్టి కూడా ఉంటుంది యాక్చువల్లీ.
సో అందుకని హైయెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది నేను చేయబోతున్నాను. సో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఏదైతే కొన్ని మా నుంచి తప్పులేనియో వాటిని కరెక్ట్ చేసుకోవడం జరగబోతుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ లేట్ అవ్వడం అనే దానికి కూడా మేము ఇప్పుడు దాన్ని సొల్యూషన్ ని ఇంకొక 2 వీక్స్లోనే అరేంజ్ చేస్తున్నాము. బేసికల్లీ ఏంటంటే కొంత మాన్యువల్ వర్క్ నడుస్తుంది ప్రస్తుతం ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడానికి. ఆ మాన్యువల్ వర్క్ బదులు ఒక ఆటోమేటెడ్ టూల్ ఒకటి తయారు చేస్తున్నాము. అది ఒక 2 to 3 వీక్స్లో రెడీ అయ్యి అప్పటి నుంచి ట్రీట్మెంట్ ప్లాన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. సో ట్రీట్మెంట్ ప్లాన్స్ డిలే అవుతున్నాయన్న దానికి కూడా అక్కడ సొల్యూషన్ మనకి ఇంకొక 2-3 వీక్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వాట్సాప్ చాట్ సపోర్ట్. దిస్ ఈజ్ అ ట్రిక్కీ వన్. వాట్సాప్ చాట్ సపోర్ట్ అనేది ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ అని ఇచ్చేవాళ్ళం. 1 వీక్ తర్వాత ఏంటంటే మా టీం ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ని బ్లాక్ చేసేది, ఎందుకంటే 1 వీక్ మాత్రమే వాట్సాప్ చాట్ సపోర్ట్ కాబట్టి. బట్ వెంటనే ఇదంతా ఎలాగ ప్రచారం చేయడం మొదలెట్టేదంటే వాట్సాప్లో నెంబర్స్ని బ్లాక్ చేస్తున్నారు, చాట్ సపోర్ట్ ఇవ్వట్లేదు అని ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏం చేయాలి? మా పాలసీ అది. ఇప్పుడు 1 వీక్ ఈజ్ గుడ్ టైం, మీకు ఆ తర్వాత ఫాలోఅప్ కావాలంటే రావాలి అని అనుకున్నాను యాక్చువల్లీ. సరే ఇంకా ఇలాగ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కదా, సరే అని చెప్పి ఇంకా ఈ 1 వీక్ కాస్త ఆల్మోస్ట్ మేము ఇంకా బ్లాక్ చేయడం మానేసాం. వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, వాళ్ళకున్న సమస్యని బట్టి రెస్పాన్స్ ఇవ్వడం అనేది చేయడం జరిగింది. అయితే ఇది చేస్తుంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వస్తారు పేషెంట్, 2 months వాళ్ళు ఏంటంటే వెంటనే డైట్ స్టార్ట్ చేయదు. ఎప్పుడో 1 month పోయి స్టార్ట్ చేస్తారు, ఇంకొక 15 days పోయాక ఏదో వస్తుంది వాళ్ళకి, అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మాకు ఎమర్జెన్సీ అండి, మాకు ఇదండి, మాకు అదండి అని చెప్పి. ఇప్పుడు 1.5 month 2 months కొంతమంది 3 months పోయాక కాంటాక్ట్ చేసి వాట్సాప్లో ఎమర్జెన్సీ అంటే మాకు ఆల్రెడీ ఆ రోజు అపాయింట్మెంట్స్ బిజీగా ఉంటాం, ఆల్రెడీ చాలా ఫాలోఅప్స్ నడుస్తుంటాయి ఆ మంత్లోవి. ఈ ప్రీవియస్ మంత్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడడం అంటే చాలా పెద్ద పని, అది బోల్డ్ టైం టేకింగ్. బట్ మీరు మాత్రం యాక్చువల్లీ ఏంటంటే 2 months అయినా కూడా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఇది చాలా కష్టం అవుతుంది యాక్చువల్లీ. సో వాట్సాప్ చాట్ సపోర్ట్ కోసం ఇప్పుడు నేనే కాకుండా మా ఆయుర్వేదిక్ మేడం కూడా అందులో రెస్పాన్స్లు ఇస్తున్నారు. మేము ఇద్దరం ఇస్తున్నా కూడా ఈ ఓల్డ్ ఫాలోఅప్స్ వల్ల చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల మేము చాలా స్ట్రిక్ట్గా ఇంకా ఎవరికైనా సరే 1 month అని అనుకుంటున్నాం. 1 monthలో రెస్పాన్స్ ఇస్తాము. 1 month దాటాక మీకు ఏదైనా సరే మీరు రావాల్సిందే, మా క్లినిక్ రావాల్సిందే. బేసికల్గా ఏంటంటే మీకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఇలా వాట్సాప్ చాట్ సపోర్ట్ ఇలాగ ఒకసారి వస్తే మీకు అలా 1 month 2 months అలాగ మీకు ఫాలోఅప్ చేస్తుండడం, మీకోసం డెడికేటెడ్గా పనిచేయడం లాంటిది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉండదు. బట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దాన్ని చాలామంది మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు యాక్చువల్లీ. సో 1 month ఇస్తాము. అండ్ 1 month కూడా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే, చాట్ సపోర్ట్ అనేది ఇది ఇప్పుడు 24/7 కస్టమర్కి నెంబర్ లాంటిది కాదు ఇది. మాకు ఇక్కడ ఒక టీం అంతా ఉండి ఓన్లీ ఫోన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ఇక్కడ లేదు యాక్చువల్లీ. మేమే ఆన్సర్ చేయాలి. నేను కానీ డాక్టర్ శ్రీలత రెడ్డి గారు కానీ ఆన్సర్ చేయాలి. మాకు మార్నింగ్ అంతా బోల్డ్ మంది పేషెంట్స్ ఉంటారు. మాకు ఎలాగో కొంతమంది చాట్లో ఎలాగ పెడుతుంటుందంటే, ఇంకా పొద్దున కూర్చుని మధ్యాహ్నం దాకా క్వశ్చన్స్ రాస్తూనే ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే, వాటికి ఆన్సర్ ఇవ్వాలంటే మేము ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు స్పెండ్ చేయాలి. ఇవన్నీ ఓన్లీ ఒక పర్సన్ నుంచి. ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు కొంతమంది. చాలా కష్టం అవుతుంది మాకు. అంటే ఎలా ఉంటుందంటే బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే నేను పలానా ఈ బ్రాండ్ చూశాను, ఈ బ్రాండ్ తీసుకోవచ్చా, ఆ బ్రాండ్ తీసుకోవచ్చలేదు నాకు ఎలా తెలుస్తుంది? నాకు మొత్తం అన్ని బ్రాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది కదా. నేను మీరు చెప్పిన బ్రాండ్ కరెక్టా కాదో చూడాలంటే నేను ఆ బ్రాండ్కి వెళ్ళి ఆ బ్రాండ్ సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి, రివ్యూస్ ఎలా ఉన్నాయి చూసి చెప్పాలి. అది చాలా టైం టేకింగ్ పని. మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఓకే ఆయన ఈ బ్రాండ్ తెస్తుంది, నాకు ఈ బ్రాండ్ తీసుకోవాలనిపిస్తున్నది, తీసుకోవచ్చా వద్దా అని అడుగుతాను. చిన్న క్వశ్చనే కదా, ఆన్సర్ చేయొచ్చుకుందని అనిపిస్తుంది మీకు, కానీ కాదు, అదంత సింపుల్ కాదు. మళ్ళీ అలాగే చాలా సింపుల్ బేసిక్, రైస్ తినొచ్చా అని అంటారు. ఏంటి ఇంత డీటెయిల్గా, ఇంత మీకు అంత క్లియర్గా ఎస్ లిస్టు నో లిస్టు ఉండి, ఇక్కడ క్లినిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండి కూడా మీరు ఇంటికి వెళ్ళాక మరీ ఇంత బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటే అలాగా. కొంతమంది చాలా ఇప్పుడు వాళ్ళు ఏదో తయారు చేసుకుని మీరు ఇచ్చిన దాంట్లో ఇన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇది నాకు ఇది కన్ఫర్మ్ చేయండి, ఇది కరెక్టేనా? ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చి దాన్ని మళ్ళీ కన్ఫర్మ్గా చేయడం ఏంటి? కరెక్ట్ కాదా అనేది. కరెక్ట్ అయితేనే కదా మేము ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాము. కొంతమంది మళ్ళీ డౌట్లు వస్తుంటాయి, ఇన్ని సప్లిమెంట్స్ వాడుతుంటే ఏమైపోతుంటుంది.
ఇన్ని సప్లిమెంట్స్, మీకు సప్లిమెంట్స్, మెడిసిన్స్ సేమ్ కాదని చెప్పాము. ముందే చెప్తాను చూడండి, మీకు సప్లిమెంట్స్ మీద డౌట్ ఉంటే మీరు రాకండి. నిజంగా చెప్తున్నాను, సప్లిమెంట్స్ తీసుకోవడం నేను చెయ్యను, ఓన్లీ డైట్ ఫాలో అవుతున్నట్టు మీరు దయచేసి రాకండి. సప్లిమెంట్స్ అనేవి మీ హెల్త్ గురించే ఇస్తున్నాము. ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు. ఎక్కువ తీసుకుంటే అన్ని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనడానికి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సప్లిమెంట్స్ ఇస్తుంటాం. సో ఇలాగా అవసరం లేని విపరీతమైన చాంతాడంత భారతం రాస్తుంటే వాటికి రెస్పాండ్ కాలేమండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంకా డైట్ స్టార్ట్ చేయకుండానే ట్రీట్మెంట్ ప్లాన్ మీద అనేక క్వశ్చన్స్ అడుగుతారు. అప్పటికి మేము ఓపిక సమాధానం చెప్తున్నాం. చెప్పి ఇంకా అలిసిపోయాక ఇంకా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి మీతోటి. ఇంకా మీకు చార్ట్ సపోర్ట్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్పాక ఆ తర్వాత వాళ్ళు డైట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి డౌట్స్ ఏమైనా వచ్చి క్వశ్చన్స్ అడగాలంటే రియల్ ఆథెంటిక్ క్వశ్చన్స్ అప్పుడు వస్తాయి. అప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్ ఇవ్వడానికి మేము ఉంటాం ఆన్లైన్లో. ఎందుకంటే మీరు అంతకుముందు చాలా టైం వేస్ట్ చేసేది. యాక్చువల్లీ మీకోసం ఒక అమౌంట్ ఆఫ్ టైం అనుకుంటాం. ఒక పర్సన్కి మనం 1 గంట అనుకుంటాం. మీరు మొత్తం అంతా టైం స్పెండ్ మాది మొత్తం తీసేసుకుంటే మీరు డైట్ స్టార్ట్ చేయకముందే డైట్ స్టార్ట్ చేసాక మీకు మిస్ అవుతుంది యాక్చువల్లీ. అందుకని చూడండి, చాలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయండి. ఒక సపోర్ట్ ఇస్తున్నాము అంటే దాన్ని మిస్యూజ్ చేయడం కాదు, రెస్పాన్సిబుల్గా యూజ్ చేయండి. మేము డెఫినెట్లీ మా మిస్టేక్స్ ఏమున్నాయో వాటిని కరెక్ట్ చేసుకుంటాం. మీరు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, వాటిని దయచేసి చేయకుండా చూసుకోండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి. అదండి సంగతి. అండ్ ఓకే, ఎనీవే వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అయిందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తప్పుతాయి. ఎందుకంటే వెల్నెస్ సెంటర్లో అడ్మిట్ ఎవరైతే అవుతారో వాళ్ళకైతే మేము అక్కడే కంప్లీట్ డైట్, మొత్తం వర్కౌట్స్ ఏంటి, డైట్ ఏంటి అన్నీ మేము చూసుకుంటాం దగ్గర ఉండి. సో వాళ్ళకి ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, డైజెషన్ ఇష్యూస్ రావడం ఇలాంటి సమస్య ఉండదు. అన్ని దగ్గర మేము చూసుకుంటాం. అండ్ వెల్నెస్ సెంటర్ స్టేటస్ ఏంటి అంటే లాస్ట్ 6 monthsలో చెప్పాలంటే కొంచెం వర్క్ బాగా స్లోగానే నడిచింది అనుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో మాకు ఒక బిల్డర్ కొంచెం మోసం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 10 lakhs దాకా లాస్ కూడా అయింది చెప్పాలంటే. అవన్నిటిని ఫిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది వర్క్. సో ఈసారి అయితే చాలా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయబోతున్నాము. ఈ సంవత్సరం మేలో అట్ ఎనీ కేస్ అక్కడ స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ చేస్తాను నేను ఎలా సరే. అదండి, ఎందుకంటే ఇంకా డిలే కాదు. ఎందుకంటే మే నెలలో కొత్త అకాడమిక్ ఇది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మే జూన్ ఆ టైంలో మేము అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ సెట్ చేసినా కూడా వాళ్ళకి అకాడమిక్ ఇది లాస్ అవ్వకుండా కరెక్ట్ టైం అవుతుంది అది. సో అందువల్ల మే బై ఛాన్స్ లేట్ అయితే జూన్, అంతకుమించి అయితే లేట్ అవ్వదు. అదండి. ఎనీవే, అండ్ ఇంకొక అసలైన అప్డేట్ చెప్పాలి. అదేంటి అంటే ఆటోఇమ్యూన్ జబ్బులకి డైట్ ద్వారా ఏ విధంగా సిమ్టమ్స్ని మనం ఫిక్స్ చేస్తున్నాము, సప్లిమెంట్స్ ఏ విధంగా సిమ్టమ్స్ ఫిక్స్ చేస్తున్నాము, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో సప్లిమెంట్స్ని తయారు చేస్తున్నాం మేము. ఎస్పెషల్లీ 2 సప్లిమెంట్స్ నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటి మీద, అవి వర్క్ చేస్తాయని. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడ లేవి సప్లిమెంట్స్. ఇది చాలా రీసెర్చ్ చేసి కనిపెడుతున్న సప్లిమెంట్స్ ఇవి. అందులో ఒక దానితో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ ఇంకా పాజిటివ్ రావాలి. సో దాని మీద ఇంకా ఆల్రెడీ నడుస్తుంది. అలాగే ఇంకొక సప్లిమెంట్ కూడా రెడీ అవుతుంది. దాని మీద ఇంకా నాకు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది కానీ అనుకున్నట్టుగానే వర్క్ చేస్తే అది ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సప్లిమెంట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా నేను రాబోయే రోజుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అదండి అప్డేట్. లాస్ట్ 6 monthsలో నాకు తెలిసి మేము చాలా మంచి ప్రోగ్రెస్ సాధించాము. అండ్ నెక్స్ట్ 6 monthsలో ఇంకా మంచి ప్రోగ్రెస్ సాధించబోతున్నాం. ఆటోఇమ్యూన్ జబ్బులకి ఈజీ సొల్యూషన్ కనిపెట్టడం అనేది చెప్పాలంటే నా టార్గెట్, అనే ఎయిమ్. దానికి ఆ దిశగానే మేము ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ప్రయోగ దశలో చాలా పాజిటివ్గా ఉన్న రిజల్ట్స్. బట్ డెఫినెట్లీ ఈ రన్నింగ్ కల్లా చాలా మంచి సొల్యూషన్ అయితే అంటే సప్లిమెంట్ ఫామ్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఇంకా త్వరగా అంటే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తీసుకురావడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. అదండి అప్డేట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, నిజంగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నేను ఈ వీడియోలో కొంచెం కంప్లీట్ చేసినట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ నిజానికి నేను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఏదైతే రవిడే న్యూట్రిషన్ ఉందో, మా సప్లిమెంట్ కంపెనీ ఉందో, అది చాలా మంచి
మంచి స్టేటస్లో ఉంది అట్ ద మూమెంట్, బాగా ప్రోగ్రెస్ అవుతుంది. చెప్పాలంటే దీని వల్లనే మేము వెల్నెస్ సెంటర్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. వెల్నెస్ సెంటర్ కట్టడంలో ఇన్వెస్ట్ చేయడానికి మాకు ఎవిడే న్యూట్రిషన్ యొక్క సక్సెస్సే హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా సక్సెస్ అవ్వడానికి మీరే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.